3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్న ఆయన గ్రామీణ స్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు. తాము మోదీ ఫోటోతో వస్తామని, కాంగ్రెస్ రాహుల్ ఫోటోతో రాగలదని అన్నారు. మొన్నటి వరకు బీజేపీలోకి వస్తా అన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ కు అభ్యర్థి అయ్యాడని మండిపడ్డారు కొండా. ఇప్పుడు ఒక వేవ్ వచ్చింది. మోడీ అంటే డెవలప్మెంట్, మోడీ అంటే జాతీయవాదం, కానీ అన్నిట్లో ఎక్కువ మోడీ అంటే నమ్మకం. ఎన్నికల ముందు ఎన్నో ఎన్నికలు వస్తాయి, కానీ ఎన్నికల ముందు వేవ్ ఎప్పుడో వస్తుంది. ఆ వేవ్ ఇప్పుడు వచ్చింది. మోడీ వేవ్ తెలంగాణలో వచ్చింది, ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్లో వచ్చింది. ఆ మోడీ వేవ్లా ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఎవరికి వచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. కానీ నాకు అదృష్టం వచ్చింది. ఉత్తనే ఉండను. 1,00,000 ఓట్లు మాకు సరిపోవు. 3 లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి. గర్వంగా చెప్పుకుంటూ మోడీకి ఓటేయమని. కానీ మీరు గమనించండి, మీరే అడగండి, ఎవ్వరు కూడా కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా ఎవరు కూడా మా రాహుల్ బాబాకు ఓటేయని అడుగుతలేరు. అడిగితే ఏమవుతుంది? ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్లు పోతాయి. వాళ్ళ రెండు స్ట్రాటజీస్. ఒకటేమో అసాధ్యమైన పథకాలు అనౌన్స్ చేయాలి, ఓట్లు అడగాలి. ఇంకోటేమో మన మీద బురద చల్లడం. ఈ రెండు తప్ప మీరు గమనించండి, వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉన్నది. ఇంకా ఇక్కడున్న అభ్యర్థి చెప్పాలంటే వాళ్ళ పీసీసీఏ మన బీజేపీ పార్టీ చుట్టూ 3 నెలలు తిరిగిండు. 3 నెలలు తిరిగి మీ పార్టీలు జాయిన్ అవుతా అని. ఎవడన్నా హనుమంతుని గుడి కూలగొట్టనని ఇక్కడ రానిచ్చి జై శ్రీరామ్ అననిస్తామా? స్పందన దొరకలేదు. అందుకే దిక్కు లేకుండా వాళ్ళ పీసీసీ అన్నాడు, ఆడు తాడో బొంగురమో అని అన్నాడు. ఇప్పుడు ఆ తాడో బొంగురంను తీసుకొని మనకు అగెన్స్ట్ అభ్యర్థి అయిండు.